శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన ఎన్నికలు ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయి, 11th రోజు జరిగిన ఎన్నికలను ఒక్కసారి చూస్తే అరే ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి, ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఎన్ని రోజులలో వాళ్ళు ఉంచుకున్నారు, పోలింగ్ టైంలో ఏం చేసిండ్రు, అవన్నీ ఒకెత్త అయితే ఇప్పుడు ఒకవైపు బీఆర్ లో ఎన్నికల చోరీ జరిగింది అని చెప్పి అక్కడ నొల్లిపెట్టుతూ కూడా ఈడ కూడా ఏ విధంగా చోరీ జరిగింది అదంతా కూడా ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. అయితే నేను ఏమంటున్నా అంటే ఏది జరిగినా వాళ్ళు ఇవాళ గెలిచారు. గెలిచినందుకు మేము ఏమంటున్నాం అంటే వీళ్లకు బాధ్యత పెరిగింది అనుకోవాలి తప్ప గెలిచినమని ఏదో పొంగిపోతే కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ముందుగా గెలిచిన నవీన్ గారికి మీ తరఫున కంగ్రాట్స్ నేను తెలియజేస్తున్నా. అయితే ఒక్కటి ఏంటి అంటే గతంలో ఏదైతే అధికారంలోకి రావడానికి జనరల్ ఎన్నికల లోపల 6 గ్యారంటీలు కానీ అనేకమైన హామీలు ఇచ్చారు. వాటి ఇంతవరకు కూడా నెరవేరలేదు. దాంట్లో మెయిన్ గా నెరవేరినాయి అని వాళ్ళు ప్రస్తావిస్తుంటే అయితే కొండంతా ఉంటే కింద ఒక రాయంతా కూడా జరగలేదు. మహిళలకు 2500 అన్నారు, నేను షార్ట్ గా చెప్తా. మహిళలకు 2500 అన్నారు, ఇవ్వలే. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి తులం బంగారం అన్నారు, ఇవ్వలే. రైతులకు రైతు బంధు ఇస్తారు, రైతు భరోసా పేరు మీద ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇట్లా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అట్లనే తీసుకుంటే సంవత్సరానికి అంటే వచ్చిన 3 నెలలనే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల చొప్పున. ఇంకా చూడాల్సింది ఏంటంటే హైదరాబాద్ డిక్లరేషన్ అని ఒకటి ప్రకటించారు. దాంట్లో అయితే చాలా క్లియర్ గా ఏంటంటే హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మేము చేస్తాము అన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన హామీలు ఇచ్చారు, అనేకమైన గ్యారంటీలు ఇచ్చారు. దీనికి తోడు ఇంకా కూడా ఏం జరిగిందంటే ఈ జూబ్లీస్ ఎన్నికల లోపల కూడా ఇంకా నోటుకొచ్చినన్ని వాగ్దానాలు చేశారు. వీటన్నిటిని నెరవేర్చాలనేది ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ. నాగేందర్ గారు మీరు మొదటి నుంచి చెప్తున్నారు, ఓకే. నేనేమంటున్నానంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది, భారీ మెజార్టీతో గెలిచింది. దీంట్లో కాంగ్రెస్ ఏం చెప్పింది, ప్రభుత్వంలోకి వచ్చినాక ఏం హామీలు నెరవేర్చారు, ప్రతిపక్షంలో ఉండగా ఏం విమర్శలు చేశారు, అదే క్రమంలో ఎన్నికల సమయంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, ఇవన్నీ ఇంకా ఇప్పుడు అయిపోయింది. ఇంకా దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం కాదు. ఓవరాల్గా కాంగ్రెస్ అనేది ఇప్పుడు విజయం సాధించింది. అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలని జూబ్లీహిల్స్లో ఉన్న 4 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్కి మొగ్గు చూపారు. సో దీంట్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ ఆకస్మికంగా మృతి చెందిన ఆ సానుభూతి మరి ఆ కుటుంబానికి ఉంటుంది కనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆయన సతీమణికి టికెట్ ఇచ్చారు. అయితే ఆ సానుభూతి వర్కౌట్ కాలేదు. సో ఓవరాల్గా బీఆర్ఎస్ మరి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఎంత అంటే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఆ కాన్ఫిడెంట్ అయితే ఈరోజు పటాపంచలు అయిపోయింది. సో భారీ విజయం సాధించిన నవీన్ యాదవ్ కావచ్చు. అదే క్రమంలో మరి దీంట్లో కేటీఆర్ చెప్తున్నారు తప్పకుండా ఏంటంటే మరి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని చెప్తున్నారు. కానీ రానున్న రోజుల్లో అన్ని ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది, తర్వాత ఈ వైఫల్యం అంటే దీన్ని ఒక వైఫల్యంగా కనుక చూసినట్టయితే దీనికి కారణం ఏంటి, ఏం చెప్తారు? కేసీఆర్ అనే వ్యక్తి కనీసం మరి ఇంత ప్రెస్టీజియస్ ఎలక్షన్స్లో మరి ఆయన ఫామ్ హౌస్లోనే ఉన్నారు. సో ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు. సో హరీష్ రావు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, ఆయన ఒక 11 రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. పెద్ద కొడుకుగా తండ్రికి తల కొరిగి పెట్టాడు కనుక ఆయన ఒక 2 రోజులు వచ్చారు. కానీ సో అంటే కేటీఆర్ మొత్తం భుజస్కంధాల మీద వేసుకున్నారు, రోడ్ షోలు చేశారు, ప్రచార రథంలో తిరిగారు, అంతా బాగానే ఉంది. కానీ ప్రజలు వన్ సైడ్ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ. కానీ కొన్ని సర్వేలు కూడా చెప్పిన నేపథ్యంలో సో మరికొన్ని సర్వేలు ఏమో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడం. సో అంటే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ వెనకబాటుకు తనానికి కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరే చెప్తున్నారు సర్వేలు చెప్పినాయి అని. సర్వేలు క్లియర్ గా చెప్పినాయి. నేను చెప్పేది కూడా ఏంటంటే లాస్ట్ 3 days 4 days వాతావరణం మార్చింది.
దాంట్లో ప్రధానంగా మార్చడానికి కారణం ఏంటంటే నేను విజువల్స్ చూసినాను కొన్ని ఛానల్స్ లో డిస్కషన్స్ లో కూడా నేను పొద్దుటి నుంచి ఉన్నా. అయితే దాంట్లో ఏం జరిగింది అంటే డివిజన్ కు ఒక 2 మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, దానికి తోడుగా మళ్ళా ముఖ్యమంత్రి గారు గల్లి తిరగడం, ఆ తిరగడం లోపల అక్కడ కూడా బెదిరింపు ధోరణి లోపల మాట్లాడడం, మేము రాకపోతామంటే మాకు ఓటు వేయకపోతామంటే బియ్యం రావు, లేకుంటే తులం బంగారం రాదు, ఆయన తులం బంగారం ఏమైనా ఇవ్వమంటారు, లేకుంటే ఇల్లు కట్టమంటారు, అసలు జూబ్లీసే ఉండదా అనే వాతావరణం వచ్చే తీరుగా అనేకమైన బెదిరింపుల మధ్యన ఎన్నికలు జరిగినాయండి శ్రీనివాస్ గారు. ఒకటి. రెండోది నేను ఏమంటున్నా అంటే పోలింగ్ రోజు చూస్తే పోలింగ్ రోజు కన్నా ముందే మేము చెప్పడం జరిగింది, ఏదైతే ఒక్కటే ఇంటి పేరు మీద ఒకటే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి పేరు మీదనే 3 ఓట్లు వస్తున్నాయి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన, ఎట్లా అంటే మూడు ఓట్లు వచ్చేటి మేము కంప్లైంట్ కూడా ఇచ్చినాం. అంటే కార్తిక్ అనే వ్యక్తి ఒక ఇంటి నంబర్ మీద అంటే 8-3-229/D. మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాగేంద్ర గారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దొంగ ఓట్లు వేశారంటారా? నేను ఏమంటున్నా అంటే 3 ఓట్లను ఏర్పాటు చేసుకొని ఫోటోలు వేరే చేసి ముమ్మాటికి నేనేమంటున్నా అంటే విపరీతంగా రిగ్గింగ్ కు పాల్పడ్డారు అనేది కూడా నేను చెప్పబోతా ఉన్నా. మీరు ఎత్తిరు కాబట్టి దాంట్లో ఏంటంటే వాళ్ళు వచ్చి ఎక్కడైతే ఫంక్షన్ హాల్లో వాళ్ళని డమ్ చేయడం జరిగిందో మా అభ్యర్థి పోయింది అండి అక్కడికి. మా అభ్యర్థి పోయినప్పుడు వాళ్ళందరినీ ఒక 1000 మంది ఉంటే 1000 ఓట్లను ఆపగలిగిన మా ఆడ పోలీసుకు చెప్తే పోలీస్ చేతులు ఎత్తేసేసింది. వీళ్ళ దగ్గర ఉన్న మనుషులు వీళ్ళు ఏడైతే వాళ్ళని భద్రపరుచుకుని వాళ్ళ ఓట్లు వేపించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ విపరీతమైన లాంగ్వేజ్ చేంజ్ చేసి రేపు నువ్వు ఎట్లుంటావో చూస్తా, ఎల్లుండి నువ్వు ఎట్లుంటావో చూస్తా, ఎక్కడికి వెళ్ళొచ్చినావు, ఎక్కడికి వెళ్ళిపోయినావు, అన్ని అనేకమైన అన్పార్లమెంటల్ మాట్లాడిన భాష ఉన్నది. అనేకమైన బూతులను కూడా రిగ్గింగ్ కు పాల్పడ్డారు. సరే అవన్నీ ఏం జరిగినా నేను అవి తెరువుకోకుండానే నేను అన్నది ఏంటంటే వీళ్ళకు ఒక బాధ్యత పెరిగింది. మీరు చేయడం లోపల ఇంతవరకు చేయలేకపోయినరు, ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా వాగ్దానాలు చేసిండ్రు, వాటిని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది, వాటిని కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. మేమేమంటున్నాం అంటే మాకు కూడా ప్రజలేం తగ్గించలే, ఇప్పుడు ప్రజలు అక్కడ తగ్గించింది ఏం కూడా లే, కానీ కాకపోతే ఆ అధికారాన్ని దుర్వినియోగం పరిచిండ్రు. ముఖ్యమంత్రి గారికి వెళ్ళి అక్కడ వెళ్ళడము, పోలింగ్ టైంలో శ్రీనివాస్ గారు పోలింగ్ టైంలో క్యాబినెట్లు ఉన్న మంత్రులు వాళ్ళు కూడా పర్యటనలు చేయడం, ఎస్కార్ట్ను పెట్టుకొని అక్కడ తిరగడం, అదే భయప్రాంతులకు గురి చేసిండ్రు అనేది. ఇప్పుడు పోలింగ్ శాతం బై ఎలక్షన్స్ జనరల్ గా మనం చూస్తే ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా బై ఎలక్షన్స్ పెరుగుతుంది పోలింగ్. అయితే పోలింగ్ శాతము అంతే దగ్గరనే ఉన్నది కదా. గతంలో జరిగిన దానికి 50% దాటలేదు. దానికి ఏంటంటే ప్రశాంత వాతావరణం లోపల ఎన్నికలు జరిగితే ఎవరైనా మేధావులు గాని మంచి ఉన్నత వర్గాల నుంచి మంచి వాళ్ళు కూడా ప్రశాంతంగా వాళ్ళ నాయకుని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటది, ఓటింగ్ లో రావడానికి అవకాశం ఉంటది. అట్లాంటి అవాంతరాలు కూడా జరిగినాయని నేను పదే చెప్తా ఉన్నా. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ఏది జరిగినా ఈ రోజు మేము పోలింగ్ టైంలో మా అభ్యర్థి చెప్పింది ఈ ఎన్నికలు అనేది అక్రమంగా జరుగుతున్నాయి, రిగ్గింగ్ జరుగుతుంది, రీఎలక్షన్స్ పెట్టండి అని కూడా ఆమె డిమాండ్ చేసింది. అంతకన్నా ముందు మేము చెప్పినాం ఈ లోకల్ పోలీస్ తోని లోకల్ అధికారులతో కాకుండా ఏదైతే సెంట్రల్ ఫోర్స్ పెట్టమని చెప్పినాం, పెట్టి వాళ్ళ మధ్యన ఎన్నికలు పెట్టమన్నాం. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ కూడా ఏం చేయగలుగుతారండి? నిన్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కింద ఉంటారు, ఈ రోజు మళ్ళీ వాళ్ళ కింద ఉండాలి కదా. అందుకని వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండేది. వాళ్ళు కూడా చేతులైతే ఫైనల్ గా నాగేందర్ గారు మీరు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ అధికార జరుగుతాయి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి మేము సెంట్రల్ ఫోర్స్ తో కూడా పెట్టమన్నాం. ఇవన్నీ ఎన్ని జరిగినా నేను ఒక్కటేమంటున్నా అంటే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ గారు గెలవడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో Right. వన్ బై వన్ చెప్తే చాలా టైం అవుతుంది కాబట్టి నేను అంటున్నది ఏంటంటే మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ పాతయి. అదే విధంగా మళ్ళా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తామన్నారు, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ క్లీన్ చేస్తామన్నారు, ఎక్కడ జూబ్లీస్ లో అసలు పేదరికమే లేకుండా చేస్తామన్నారు, హౌసింగ్ ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ ఏవైతే చెప్పిండ్రో వాటి అన్నిటిని కూడా నెరవేర్చమంటున్నాం. మేము మీకు ప్రతిపక్షంగా మేము ఏం కోఆపరేట్ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పిండు కదా. మేము పదే మేమే చెప్పే మాట ఇప్పటికి 2 ఏళ్ల నాటి చెప్తున్నారు. మేము సహకారం అందించడానికి తయారున్నాము. మేము ఒక మాట బీసీ రిజర్వేషన్ 42% కొరకు పోతున్నప్పుడు కూడా మేము చెప్పినవి ఏంటండి, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, బీజేపీ వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, మేము కూడా రావడానికి తయారున్నాం, అందరం కలిసి వెళ్దాం ప్రధానమంత్రి గారి దగ్గరికి. ఇక్కడ ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడాలనుకుంటే మనం అందరం కలిసి వెళ్దామండి, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం. మీరు ఇచ్చిన మాట అయినా ఏదైనా కూడా మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది కదా అని మేము పదే చెప్పినాం. దాన్ని కూడా పెడచెవిన పెట్టిండ్రు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రస్తావించడం జరిగిందో ఇదే దాంతో ఉండేసే